హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఫ్రీగా ఎడిట్ చేసుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ యాప్ వాళ్ళు మనకు ఎడిట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనే కొత్త యాప్ని కనుక లాంచ్ చేశారు కదా. సో ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ముందుగా మీరు ప్లేస్టోర్లో ఎడిట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనే యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ విత్ ఇన్స్టాగ్రామ్ అనేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనుక చూపిస్తూ ఉంటుంది. ఈ ఐడి మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా మన ఇన్స్టాగ్రామ్ ఐడి తోటి అయితే కనుక మనం ఇలా లాగిన్ అయితే అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది మన ప్రొఫైల్ అనమాట. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా లాగిన్ అయితే కనుక అవుతున్నాం. సో ఇది డాష్ బోర్డ్ చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మనకు మిడిల్లో 4 బాక్సెస్ ఉన్నాయి కదా. ఇది ఏంటంటే కనుక మనం ఎడిట్ చేసుకున్న ప్రోడక్ట్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ 2 ఎడిట్ చేశాను. సో అందుకే చూడండి మన ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఈ మధ్యలో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు పైన 3 ఆప్షన్స్ ఉంటాయి. స్టిక్కర్స్ అనేసి, సేవ్ అనేసి, కలెక్షన్స్ అనేసి. సో ఇవి ఏంటంటే కనుక ఇలా కింద మనకు ప్లే బటన్ ఉంది కదా. ఈ ప్లే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకి ఇలా కొన్ని రీల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన సాంగ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా మనకి నాకు ఈ సాంగ్ నచ్చింది అనుకో, దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూడండి సేవ్ సింబల్ ఉంది కదా. సో అది మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు బ్లాక్గా మారిపోతుంది. ఇది మనకు సేవ్ అయిపోయింది ఈ సాంగ్ అనేది. సేమ్ అదేవిధంగా మీకు ఇంకేమన్నా కావాలి ఇంకా చూద్దాం. సో నాకు ఎగ్జాంపుల్గా ఇది కూడా కావాలనుకోండి. సో దీన్ని కూడా నేను సేవ్ లిస్ట్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు న్యూ కలెక్షన్స్ అనేది ఉంది కదా. ఇది ఇక్కడ న్యూ కలెక్షన్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏదైనా ఒక కలెక్షన్స్కి సంబంధించిన నేమ్ పెట్టుకోండి. అంటే మీకు ఒకవేళ డ్యాన్స్ అనుకోండి, డ్యాన్స్ సంబంధించిన రీల్స్ అన్నీ కూడా ఇలా సేవ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ కుకింగ్ అనుకోండి, కుకింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇలా కలెక్షన్స్ అన్నట్టు ఒక నేమ్ పెట్టుకోవాలి ఇక్కడ. సో పెట్టుకొని దానికి సంబంధించినవి అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా డెమో అనేసి పెట్టాను. సో డెమోని పెట్టి సేవ్ చేస్తే కనుక ఇది మనకు ఆ కలెక్షన్స్లో సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ సేవ్ అనేసి ఉంది కదా. ఈ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనం ఇందాక సేవ్ చేసుకున్న సాంగ్స్ ఉన్నాయి కదా, వీడియో సాంగ్స్, అవన్నీ కూడా ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటాయి. సో పక్కన కలెక్షన్స్ అని ఉంది కదా. సో మనం ఒకవేళ కుకింగ్ అని పెట్టామనుకోండి, కుకింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా రీల్ వీడియోస్ చేయాలనుకున్నా కానీ సో ఈ డైరెక్ట్గా ఈ సాంగ్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా ఈజీగా ఉంటాయి. ఇలా మనకు 3 ఆప్షన్స్ కూడా ఈ విధంగా అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవేమో రీల్ మీకు చూపించాను. ఇందులో మనకు నచ్చిన యూజ్ ఆడియో మీద ట్యాప్ చేసుకుని కూడా డైరెక్ట్గా మనము వీడియోని కనుక రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యలోదేమో 4 బాక్స్ ఏమో మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత ఇక్కడ మనకు డాట్ కనపడుతుంది కదా. ఈ డాట్ అంటే కనుక మనం డైరెక్ట్గా వీడియోని షూట్ చేయడానికి అంటే రికార్డ్ చేయడానికి ఈ డాట్ని క్లిక్ చేసుకుని డైరెక్ట్గా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన మనకు లైన్స్ ఉన్నాయి కదా. ఈ 3 లైన్స్ ఏంటంటే కనుక ఇన్సైట్స్ అనమాట. మనం పోస్ట్ చేసిన రీల్స్ అనేవి ఆ రీచ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ రీల్స్ వ్యూస్ చూసుకోవచ్చు, రీచ్ చూసుకోవచ్చు, లైక్స్, కామెంట్స్, సో అదేవిధంగా షేర్స్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఇన్సైట్స్ అనమాట. సో మనకు రీచ్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ప్లస్ బటన్ ఉంది కదా. ఈ ప్లస్ బటన్ అంటే కనుక మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ని రికార్డ్ ఎడిట్ చేసుకోవాలి. ఫొటోస్ని కావచ్చు లేదా వీడియో ఉంటుంది కదా ఆల్రెడీ వీడియోస్ని, ఆ వీడియోస్ని రికార్డ్ చేయడానికి ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుని డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ అయ్యి గ్యాలరీ నుంచి మనం ఫొటోస్ కానీ ఏవన్నా కానీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు. ఇది మనకు ప్లస్ బటన్ అనేది యూజ్ అవుతుంది. సో రికార్డ్ చేయడానికి ఏమో ఈ బటన్ అనమాట. సో నేను డైరెక్ట్గా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డాట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెట్ చేసుకోండి. ఇక్కడ 1080p కానీ చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ 2K కానీ 4K కానీ చూడండి ఇక్కడ HD కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కనుక ఇక్కడ 4K అని సెలెక్ట్ చేసుకొని 30 FPS సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 4K అనేది పడుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఏదైనా ఒక సాంగ్కి రీల్ చేయాలనుకుంటే, సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన ఒక సాంగ్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనకు డైరెక్ట్గా సాంగ్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. పైన డన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా యాడ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనకు మనిషి సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా ఈజీగా ఎరేజ్ అయిపోతుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉంటే ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. సో నేను కనుక దాన్ని రిమూవ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చూడండి టైమర్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా మీకు టైమింగ్ ఎంత ఏ టైప్లో కావాలో టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. క్లిప్ లెంత్
మీకు క్లిప్ లెంత్ కూడా మీకు ఎంత క్లిప్ లెంత్ ఉండాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకుని నేను 60 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా టైమర్ కూడా యాడ్ అయిపోతుంది. సో దాని మీద ట్యాప్ చేయండి డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇక టైమింగ్ సెట్ అయ్యి రికార్డ్ అవుతుంది. సో నేనైతే కనుక బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో తర్వాత ఇక్కడ మనకు 1x అని వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే కనుక మీకు వీడియో స్లో మోడా స్పీడ్ మోడా ఎలా రికార్డ్ చేయాలనుకున్న మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద మనకు ఇక్కడ చూడండి స్టార్ సింబల్స్ ఉంది కదా, ఇదైతే కనుక బ్యూటీకి సంబంధించిన ఆప్షన్ అనమాట. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం క్వాలిటీ బ్యూటీ అనేది పెంచుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఇవైతే కనుక ఆప్షన్స్ అనమాట. ఒకవేళ మీరు రికార్డ్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. చూడండి ఇలా రికార్డ్ అయిపోయింది అనుకోండి. సో ఎగ్జాంపుల్ రికార్డ్ అయిపోయింది. ఇలా రికార్డ్ చేసుకున్నాక స్టాప్ చేసుకుని చూడండి మనకి ఇక్కడ క్లిప్స్ అనేవి యాడ్ అయిపోయినాయి కూడా. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా డైరెక్ట్గా మనకి ఇలా ఎడిటింగ్ ఆప్షన్లోకి అయితే కనుక వస్తూ ఉంటాయి. చూడండి ఇలా. సో చూసారు కదా. సో నేనైతే కనుక ఆల్రెడీ ఒకటి ఎడిట్ చేశాను. సో నేను డైరెక్ట్గా దాన్ని అయితే మీకు చూపిస్తాను ఇక్కడ. సో నేను ఇక్కడ చూడండి ఇక్కడ. సో మన ప్రాజెక్ట్స్లో నేను ఆల్రెడీ చూడండి ఎడిట్ చేశాను. చూడండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను కెమెరాతో రికార్డ్ చేశాను. సో ఇది డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ మనది చాలా అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఆడియోని యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏమన్నా వాయిస్ ఇవ్వాలన్నా వాయిస్ ఇవ్వచ్చు. క్యాప్షన్ ఆటో క్యాప్షన్ ఆప్షన్ కూడా ఇందులో అయితే ఉంది. సో అది బాగా చాలామందికి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంటాయి. బెల్ కొట్టినట్టు కానీ లేదా టింగ్ వన్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి సౌండ్స్ అన్నీ కూడా డోర్ సౌండ్స్ కానీ బెల్ సౌండ్స్ కానీ ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవి కూడా మనం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. అవి కట్అవుట్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. సో మనం టెక్స్ట్ వాయిస్ ఇవన్నీ మీకు తెలుసు కదా, ఆడియో ఇవన్నీ అయితే కనుక ఇలా క్యాప్షన్ చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆటో క్యాప్షన్ అయితే కనుక ఇక్కడ ఈ క్యాప్షన్ మీద యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఆడియో అదేవిధంగా వీడియో ఉంది కదా, ఇంపోర్ట్ ఆడియో అంటే కనుక మనం ఆల్రెడీ వేరే ముందు ఒకవేళ వాయిస్ రికార్డ్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా మనకు క్యాప్షన్ అనేది ఎంటర్ అవుతుంది. మనం ఈ వీడియోలోనే రికార్డ్ చేసాం కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో చూడండి మనం ఆ వీడియోలో ఉన్న ఆ వాయిస్ మొత్తాన్ని కూడా అది క్యాప్షన్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా మనకు క్యాప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. చూడండి జనరేట్ అవుతూ ఉంది చూడండి క్యాప్షన్ అయితే కనుక. సో మనం మాట్లాడిన దాని వాయిస్ మొత్తాన్ని కూడా అది తీసుకుంటుంది. సో తీసుకుని మనకు ఆటోమేటిక్గా క్యాప్షన్ అయితే కనుక ఎంటర్ చేస్తుంది చూడండి. సో చూడండి మన క్యాప్షన్ కూడా మొత్తం కూడా ఎంటర్ చేసుకొని ఇలా టెక్స్ట్ రూపంలో వచ్చింది చూడండి ఒకటే టైప్లో. మనకు వర్డ్ బై వర్డ్ రావాలనుకోండి, ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఈ ఎడిట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఫాంట్స్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇందులో క్లాసిక్ అనేసి ఇలా మీరు ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆ స్టైల్ మీకు ఎట్లా రావాలి, ఇక్కడ చూడండి ఈ స్టైల్లో రావాలా లేకపోతే ఇక్కడ చూడండి మనకి ఇందులో చాలా టైప్ ఉన్నాయి. నేను చూడండి కింద స్టైల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు వర్డ్ బై వర్డ్ అయితే కనుక వస్తూ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఒక్కసారి నేను ప్లే చేస్తే కనుక చూడండి, చూసారుగా నేను మాట్లాడిన వాయిస్ అనేది చూడండి ఆటోమేటిక్గా అది గెయిన్ చేసుకొని ఇలా చూడండి మనకి ఈ విధంగా అయితే కనుక మనకు క్యాప్షన్ అయితే కనుక ఆటోమేటిక్గా జనరేట్ చేసి అయితే కనుక ఇస్తూ ఉంటుంది. సో మనకు చాలామందికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది ఇది. తర్వాత మనకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చూపించాను కదా. సో తర్వాత ఓవర్లే అంటే కనుక మన దగ్గర ఏమన్నా ఫొటోస్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవాలి పైన యాడ్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా పైన మనం ఆ వీడియో మీద డైరెక్ట్గా అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇలా ఓవర్లే అనేది చూడండి. సో చూసారు కదా ఇలా మనం అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడం కొంచెం చెప్పాను. సో ఇవన్నీ కూడా మనకు కామన్ అనమాట. ఇంకా కట్అవుట్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ మీకు తెలిసింది కాబట్టి చెప్పట్లేదు. ఇలా మనం ఒక వీడియోని కనుక రికార్డ్ చేసుకొని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా ఇలా సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసిన దాన్ని డైరెక్ట్గా మనం రీల్స్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో మనం ఫొటోస్తో కూడా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేసుకొని అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో వీడియో అయిపోయిన తర్వాతకి ఇలా సేవ్ అయిపోయింది కదా. సో సేవ్ అయిపోయిన చూడండి డైరెక్ట్గా షేర్ టు ఇన్స్టాగ్రామ్ అనేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఇన్స్టాగ్రామ్లోకి అయితే కనుక డైరెక్ట్గా ఆ రీల్ని షేర్ చేయొచ్చు. ఇలా షేర్ చేసిన రీల్స్కి ఎక్కువ రీచ్ అయితే కనుక ఉంటుందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇది మనకు డైరెక్ట్గా రికార్డ్ చేసే ఆప్షన్. ఇప్పుడు మనము ఫొటోస్తో ఎలా వీడియో క్రియేట్ చేయాలని చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి కొన్ని. ఇలా నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకు ఆటోమేటిక్గా ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి చూడండి. సో చూసాక ఇలా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. సో విధంగా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక వీటిని మనం స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సో కొంచెం ఇలా జూమ్ చేసుకుని కనుక ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుందాం. ఇలా అన్నీ కూడా కావాలంటే సెట్ చేసుకోండి. సో అదేవిధంగా మనకు ఫోటో మీకు ఎంత లెంత్తో కావాలి 4 సెకండ్స్ ఎన్ని సెకండ్స్ కావాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రతి ఒక్క ఫోటోని కూడా క్లిక్ చేసుకొని మీకు ఇలా స్క్రీన్కి సరిపోకుండా ఇలా స్క్రీన్కి సరిపోని అదేవిధంగా మీకు ఒకవేళ లెంత్ కూడా ఎంత కావాలో ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా అన్నీ కూడా సెట్ చేసుకోండి.
సో ఇలా చూడండి నేను అయితే కనుక అన్ని కూడా ఇలా ఫుల్గా అయితే కనుక అప్లై చేశాను. ఇక్కడ ప్లస్ ఆడియో అనేది దీన్ని క్లిక్ చేసుకొని సో మనం ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా కావాలంటే సాంగ్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక సాంగ్ అయితే కనుక ఇక్కడ నుంచి మనం కావాలంటే ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సాంగ్ కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సాంగ్ అయితే మనం యాడ్ చేసాం. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం కావాలంటే సేమ్ అవే వాయిస్ ఓవర్, క్యాప్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. సో మనం దీంట్లో యానిమేషన్ గురించి మీకు చెప్తాను ఇక్కడ. సో మనకి ఇందులో ఫస్ట్ ఒక ఫోటో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఫోటో ఏ యానిమేషన్లో రావాలి కింద చూడండి. ఇక్కడ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ అంటే కనుక మనం కలర్ ఫిల్టర్ అవన్నీ కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకో, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నట్టు. అదే ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇవి కూడా అవే ఫిల్టర్స్ అనమాట. సో మీకు కావాలని కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని వస్తుంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే కనుక ఇందులో మనకు సూపర్ జూమ్ అనేది చూడండి. సో ఫోటో ఇలా జూమ్ అవుతుంది. సో లేదా చూడండి ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ చూసాక మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఫోటో అనేది ఇలా స్వింగ్ అవుతుంది, ఇలా రొటేట్ షేక్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా మీకు ఫోటోకి ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేస్తే మనకు ఫోటో చూడండి ఇక్కడ చూడండి ఇలా స్వింగ్ అయినట్టుగా వస్తుంది. సో తర్వాత మనకు సెకండ్ ఫోటో ఉంది కదా, సో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ ఎట్లా రావాలో ఇలా జూమ్లో రావాలనుకోండి, ఇలా జూమ్ అయినట్టు వస్తూ ఉంటుంది చూడండి ఫోటో అనేది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న ఫోటో కొంచెం మంచిగా కనిపించేలా సెట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫోటో చూడండి కంప్లీట్ కాగానే సెకండ్ ఫోటో చూడండి ఇలా జూమ్ అవ్వకుండా ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటుంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఈ ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మధ్యలో వైట్ కలర్ డాట్ ఉంది కదా, ఇది ట్రాన్సిషన్ బటన్ అంటారు. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇందులో చాలా టైప్ ఆఫ్ చూడండి డిజాల్వ్స్ అవుతూ ఉంటాయి చూడండి. మనకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి చేంజ్ అయ్యేటప్పుడు ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ షేక్ అనేది, జూమ్ అవుట్ అనేది చూడండి ఇలా జూమ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి చేంజ్ అయ్యేటప్పుడు చూడండి ఇలా జూమ్ అయిపోయి చూడండి ఇలా జూమ్ అయిపోయి ఇలా జూమ్ మనకు నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు ఏ ఎఫెక్ట్ కావాలనుకున్నా కానీ ఆ ఎఫెక్ట్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. సో మనకు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి ఈ విధంగా జూమ్ అవుతుంది. ఇలానే మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటే ఆ ఫొటోస్ అన్నిటి కూడా మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్లు అయితే కనుక. సో ఇలా జూమ్లోనే కావాలంటే దీనికి కూడా జూమ్ కావాలంటే దీనికి కూడా జూమ్ యాడ్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేది. ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేయాలి. అదేవిధంగా ఫోటో మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ బటన్ సో మీకు ఏ విధంగా డిజాల్వ్ అవ్వాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ సో మనకు జూమ్ అవుట్ ఉంది. ఇలా మీరు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు మొత్తం టోటల్ ఫొటోస్తో వీడియో మొత్తం కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీకు కావాలనుకుంటే సౌండ్ ఎఫెక్ట్లు ఓవర్లే ఉంది మన లోగో కానీ ఏదైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇదేమో సౌండ్స్ అనమాట, ఈ సౌండ్స్ కావాలంటే సౌండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే కనుక ఫొటోస్తో ఒక వీడియోని కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూడండి, ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. కావాలంటే వీటిని మనం ఎప్పుడైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే కనుక ఎడిట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది కదా, సో ఈ యొక్క ఎడిట్ యాప్ అనేది కనుక చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ముందు కూడా ఇంకా చాలా ఫీచర్స్ కూడా తీసుకురావచ్చు వీలైతే కనుక. సో యాప్ కూడా చాలా బాగుంది, వాటర్ మార్క్ కూడా లేదు కాబట్టి మనం ఈజీగా అయితే కనుక ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.